అండి పప్పాలకు సంబంధించి భోజనాలు అయితే ఉదయాన్నే టిఫిన్ ఉప్మా చేసేయడం అయిపోయింది. తర్వాత వచ్చేసి గోంగూర పచ్చడి, తర్వాత సాంబారు చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఒక 50 కేజీల పలావ్ చేయబోతున్నారు. వేసి డేసే పెట్టారు. అంకులు పలావ్లోకేనా? ఎన్ని కేజీలు? 40 ఏమన్నారు కడుగు మళ్ళీ 40 కేజీలు వీడియోలో పెడుతున్నా మీటింగ్ చేయాలా మామూలుగా మన మాటలు పడతాయి, మంచి చేసే కనబడతాయి. అలాగే ఉండదు. ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ వంటలు బాగా చేశారు అనుకోండి, పిలుస్తారు. అది ఎన్ని కేజీల్లోకి? 40 కేజీల్లోకా? అలా చికెన్ 50 కేజీలా? సరే సరే వేసేస్తున్నాం నూనెలో. ఎన్ని కేజీల నూనె ఇది? 5 కేజీల నూనె. తర్వాత టమాటాలు వేసారా? ఓకే. మసాలా మొత్తం గ్రైండర్ పెట్టేశారా? రెడీగా ఉందా? ఓకే. కట్ల పొయ్యి మీద అండి పలావు 45 కేజీలది. చూద్దాం ఎలాగొచ్చుదా. బాస్మతి రైస్ తానా? ఓన్లీ బాస్మతి రైసే? 10 కేజీలు బాస్మతి, మామూలు బియ్యం. అదేలే, స్పష్టంగా మాట్లాడితే చూసేవారు కూడా అర్థమైంది. ఆయన ఎదిగిలో చూసుకుంటాలే, ఎదిగి చేయాలిగా. మళ్ళీ దాని అంతా మంచి చెడ్డ చేయాలిగా. చాలా మంచిగా ఈరోజు పలావు చేస్తున్నాము. కొప్పరిపాడు గ్రామం మరి వంట మాస్టర్ బండారు యేసు గారు మరి అందరూ చూసి లైక్ చేయండి అండి. మా పప్పాల సెలబ్రేషన్ మా మరదలకి అయితే ఏ ఊరండి? కొప్పరిపాడు నుంచి బండారు యేసు గారిని అయితే వంట మాస్టర్ని పిలిపిస్తాము. ఈరోజు అయితే ఇప్పటి వరకు ఎన్ని వంటలు అయిపోయినాయి? 100 వరకు అయిపోయినాయా? 100 సెలబ్రేషన్ చేశారంట. ఈరోజు వచ్చేసి సాంబారు, అలానే ఇంత ఉప్మా రవ్వ ఇది చేయడం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ పలావ్ మొదలు పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 50 కేజీలు చికెన్ కర్రీ చేయాలి. దీంట్లో ఇంత పుదీనా వేశారు. పుదీనా ఫ్లేవర్తో బాగా వేగుతా మంచి స్మెల్ వస్తూ ఉంది. వీడియో చేస్తున్నాం అంటే చెప్పండి మీ పేరు? బీసీ వెంకటేశ్వర్లా? ఓకే. అలాగే ఫిట్ చేసుకో. తర్వాత అండి మీరు చెప్పాలి వేసే ఐటమ్స్ చెప్తే బాగా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. మీ వంటలు కూడా అర్థమైంది కదా. అదే కళ్ళు పెద్ద చేస్తున్నామండి. నూనెలో బాగా ఎగుతూ ఉండే. ఓ పక్క అదేం సాంబారు రెడీ అవుతా ఉంది. ఓకే. తర్వాత ఒక జగ్గు అల్లం వెల్లుల్లి పేస్ట్. 40 కేజీలకి జగ్గు సరిపోద్దా? ఓకే చెప్పండి. బిర్యానీ సెంటు ఫ్లేవర్ కోసం. ఓకే. నెక్స్ట్ ఇలా చూపించాలి పలావ్ దినుసులు. అదే పలావ్ ఇంగ్రీడియంట్స్ మొత్తం అండి రకరకాలే. అదే అలాంటి అన్నీ వేసుకున్నాం. ఇంక బాగా వేగిన తర్వాత ఎంతసేపు? ఒక 10 నిమిషాలా? కాసేపు వేగిన తర్వాత ఎసురు బియ్యం పోసేసుకోవడం. కట్టెల మీద వంట చేయాలంటే చాలా కష్టమే. శాఖ మామూలు రాదు. ఇప్పటికే నా బాడీ అంతా
40 degreesకి వేడైపోయింది. ఇప్పుడు ఒళ్ళు అంతా వేడైపోయింది. పొయ్యి గట్ట 2 నిమిషాలు ఉన్నా లేదా? మీకు అలవాటు అయిపోయిందిలే. ఓకే అండి, మొత్తం అయితే ఇంగ్రీడియంట్స్ బాగా ఏగుతూ ఉండే నూనెలో. మంట కూడా బాగా మండుతూ ఉంది. అది దేంట్లోకి? సాంబార్లోకా? ఎంతవరకు వచ్చింది అన్న పలావు? బాగా వేగినాయి అన్నీ. ఎసురు నీళ్ళు పోసుకోవడమేనా, లేకపోతే బియ్యం వేసిన తర్వాత ఎసురు పోయడమా? అదేలే. ఇంకా మనం కొంచెం కారంగానే పసుపు అని వేసే పని లేదా? మామూలు పలావ్ అయితే చేయాలి కానీ బిర్యానీలోకి అవసరం లేదు. ఓకే, బాగా ఎగుతా ఉండండి. మరో పక్క వచ్చేసి ఇదేనండి సాంబారా? సాంబార్ రెడీ అయిపోయినట్టేగా. సాంబార్ టెక్చర్ మాత్రం సూపర్గా ఉందండి. పైకి లేకుండా ఒకసారి. ఒక రకం చక్కగా బాగానే ఉంది. ఓకే, ఈరోజు ఐటమ్స్ మొత్తం ఏంటి? సాంబార్ అన్న, సాంబారు, ఇంకా ఓకే. చికెన్ బిర్యానీ చెప్పడం మర్చిపోయావుగా. చికెన్ అన్న బిర్యానీ అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా. మెయిన్ అవి. ఇంతకు నుంచి 40 కేజీలు పలావ్ అనుకున్నా, కాదు బిర్యానీ అంట. ఏది బాగా ఎగుతూ ఉండే కట్ల పొయ్యి మీద. ఎసురు పోయడమేనా? రా మరి. ఎసురు పోయి వేసుకున్నాండి, బాగా ఎగింది. ఎన్ని బకెట్లు? 6 బకెట్లా? ఓకే, 60 లీటర్లు అంటే 6 బకెట్లు పోసుకున్న తర్వాత ఇంకా మంట ఇసురు బాగా మరిగిన తర్వాత ఇంక బియ్యం పోసేసుకోవడం. ఇక మరి బాస్మతి రైస్ నానబెట్టారా? 3 బకెట్లేని. రా ఏంద్ర బామ్మది ఇట్రా దారా. మా బామ్మది కూడా వీడియోలో పడాలంటున్నాడు. ఏంద్రా బామ్మది, ఏం సంగతిలో? ఏంది మీ అక్కయ్య అయిద్దా చెల్లి అయిద్దిరా? అక్కయ్యనా? మరి ఏంది పార్టీ మీ అక్కయ్య పప్పాను వాళ్ళకి? ఎప్పుడు పనికి వెళ్ళేది? తమ్ముడు రారా, మా అజయ్ గాడు. ఏం తమ్మి టిఫిన్ చేయరా? తినా? అది టిఫిన్ ఆడ ఉంది, పెట్టుపో, తినిపోండి. అది ఆడే ఉంది. ఏందండి పోయడం అయిపోయిందా? ఒక ఎంతసేపు ఉండాలా మరిగేది? మిల్ మేకర్సా? ఓకే. ఒక పావుగంట తర్వాత చూద్దామండి. పొలం మొత్తం ఎగేసుకొని గట్టిగా ఒక మంట వేస్తే మరిగిన తర్వాత చూద్దాం. ఓకేనండి, ఒక అరగంట తర్వాత ఎసురైతే బాగా మరుగుతూ ఉండే. ఇంకా బియ్యం అయితే వడబోసేసి రైస్ వేసేసుకోవాలి. బాస్మతి రైస్. ఇవి వచ్చేసి బీపుడు బియ్యం. చికెన్లో కావాల్సినవి కట్ చేసుకుంటున్నారు. నీళ్ళు మొత్తం వండినాయా? పట్టండి మరి, ఇంకా చూసుకోదాం. జాగ్రత్త పోయింది. పొయ్యి మాత్రం మామూలు మండట్లా. ఎసురైతే బాగా మరిగింది. నలభై కేజీల బియ్యం అయితే పోసేస్తున్నామండి బిర్యానీలోకి.
బియ్యం మొత్తం అయితే వేసేసుకున్నామండి. ఇంకా చివరిసారికి అయితే ముందు ఉప్పు చూసుకోవాలి. మూత పెట్టేద్దామా? చివరిసారికి తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాక ఇప్పుడే తిప్పేసుకుంటే తర్వాత మనకి శుభ్రంగా ఉండలు లేకుండా బాగా వచ్చింది. ఈ బిర్యానీ చేసే అంకుల్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. అక్కడ ఫంక్షన్లకి అయితే అన్నీ చేస్తాడు వంటలు. చెప్పండి. 3, మీ ఫంక్షన్స్కి వేటికైనా కానీ చేసి పెడతారండి. అన్ని వంటలు చేస్తారుగా ఎంతమందికైనా. సరేనండి, కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. ఒక అరగంట తర్వాత చూద్దాం మనకి ఇంక బిర్యానీ రైస్ ఎలాగ వచ్చిందో చూద్దాం. ఓకేనా? 10 నిమిషాలేనా? 10 నిమిషాల్లో బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందంట. చూద్దాం మరి. మనం దమ్ బిర్యానీ చేసాం కదండి. దమ్ బిర్యానీలో ఇంక ఎసురు మరిగిన తర్వాత రైస్ అయితే వేసేసాం. తర్వాత ఇంకా అది ఎలాగొచ్చిందో చూద్దాం. ఇదిగోండి, రైస్ బాగా ఉడికిన తర్వాత ఇస్త్రాకులు అవన్నీ పేర్చారు. పేర్చిన తర్వాత అది ఇస్త్రాకులు ఎందుకు పేరుస్తారండి? ఎందుకంటే ఇస్త్రాకులు వేయకుండా రేకు మీద నిప్పులు పోస్తే ఈ అన్నం అంతా మాడిపోతుంది. ఇలా మాడిపోయి చాలా అన్నం ఖరాబ్ అవుతుంది. ఆ పైన వరకు వేస్ట్ అయిపోయింది. మందం మాడిపోతుంది. అదే ఇస్త్రాకులు వేసుకుంటే అన్నం బాగా నీట్ గా ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో, ఖరాబ్ కాదు అన్నం. దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. అందుకని ఆ ఇస్త్రాకులు వేయబడుతుంది. ఓకే, ఓన్లీ బిర్యానీ రైసే కదా? ఓన్లీ బిర్యానీ రైసే కదా? మరో పక్క వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయింది. ఏందండి? కలర్ వేయలేదుగా. అవునవును, రైస్ బాగా నచ్చిందిలే. ఇంకా మాటలోనే 45 కేజీలు 50 కేజీలు చికెన్ ఇంకేం వేసుకోవడం ఇంకా.